కోవూరు మండలం పోతిరెడ్డిపాళెంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొని రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయడంతో పాటు హెల్త్ కేర్ సెంటర్ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ దాదాపు 3 తరాలుగా నలుగుతున్న సమస్యను పరిష్కరిస్తూ ల్యాండ్ లైటింగ్ చట్టాన్ని రద్దు చేసి ఈ రోజు 322 మంది రైతులకు రాజముద్ర పాస్ పుస్తకాలు అందించడం ఆనందంగా ఉందన్నారు. ఇది రైతుల పేదల ప్రభుత్వమని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోవూరు నియోజకవర్గంలో 760 కోట్ల రూపాయలతో ఊహించని స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టామని, పల్లె పండుగ ద్వారా రోడ్ల నిర్మాణం చేపట్టి గుంతలు లేని నియోజకవర్గంగా మారుస్తున్నామని చెప్పారు. అలాగే ఇనాం భూముల సమస్యను విజయవంతంగా పరిష్కరించామని, షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ మరియు ఉద్యోగుల సమస్యలపై అధికారులతో నిరంతరం సమీక్షిస్తున్నామని, త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపుతామని, అనారోగ్యంతో బాధపడుతున్న 1000 మందికి పైగా బాధితులకు 10 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించామని వివరించారు. కోవూరు ప్రజల అభిమానమే తన ఆస్తి అని పేర్కొన్న ఎమ్మెల్యే ప్రజలందరూ అన్నదాత సుఖీభవ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం కోవూరు తహసీల్దార్ మాట్లాడుతూ ప్రశాంతిరెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాతే ఈ గ్రామానికి ఎంతో మేలు జరిగిందని, 1 మంత్ 1 విలేజ్ కార్యక్రమం విజయవంతమైందని చెబుతూ గ్రామంలో ఎలాంటి రెవెన్యూ సమస్యలు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఊర్లో ఏం కావాలన్నా ఏ సమస్యలున్నా ఆయన నా దగ్గరికి తీసుకొస్తారు అని చెప్పి ఒక గట్టి నమ్మకం నాకు. అందుకనే నేను ఎప్పుడు పోతిరెడ్డిపాళెం గురించి మీకేమైనా కావాలా అన్నా నేను అడగను. ఎందుకంటే ఆయనకే తెలుసు ఆయన ఊరిలో ఉన్న సమస్యలు. ఆయనే నా దగ్గరికి తీసుకొచ్చి మీకు అందరికీ ఏ సమస్య ఉన్నా తీర్చడానికి ఆయన ముందుంటారు. అలాంటి విధానాల్లో ఈరోజు ఇప్పుడే వీళ్ళందరూ చెప్పారు పట్టాదారు పాస్ పుస్తకాల గురించి. ఎప్పుడో ఎన్నో 3 తరాల నుంచి కూడా లేవని చెప్పి ఇప్పుడే ఆ అన్న చెప్పారు. ఇటువంటి ఒక కార్యక్రమం ఇన్ని సంవత్సరాల నుంచి పూర్తిగా డెల్టా ఏరియా అయిన మన కోవూరు కాన్స్టిట్యున్సీలో నెల్లూరుకు కూతవేట్లో ఉన్న పోతిరెడ్డిపాళెం గ్రామంలో ఇన్ని రోజుల నుంచి ఇంతమంది రైతులు అవస్థపడుతుంటే ఎందుకు ఊరుకున్నారో నాకు అర్థం కాదు. ఇక్కడ చేయడానికి పనులే లేవని చెప్పి ప్రతి ఒక్కరూ ఇంతకుముందు చెప్తూ ఉంటారు. కానీ ఈరోజు ఇంతమంది మన సుమారు 322 పట్టాదారు పాస్ పుస్తకాలు రాజముద్రతో ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళకి అందనటువంటి పాస్ పుస్తకాలని ఈరోజు అడంగల్లో ఎక్కించి ఆ ఇనాం భూముల్ని వాళ్ళకి మనం ఇస్తున్నామంటే ఇటువంటి కార్యక్రమానికి స్పందించి మనం అడగంగానే మనకి సహాయం చేసిన మంత్రి అన్నగాని సత్యప్రసాద్కి, అలాగే ఇలాంటి ఒక సిస్టమ్ని తీసుకొచ్చి ఎవరైనా కానీ రైతులు ఆపదలో ఉంటే ఇది రైతుల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, అన్నదాతలకి అండగా ఉండే ప్రభుత్వం అని చెప్పి పదే పదే చెప్పే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి ఈ సందర్భంగా అని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. 2 సంవత్సరాల నుంచి అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థని సరిదిద్దుకుంటూ అంధకారంలో ఉన్న రాష్ట్రాన్ని వెలుగుల్లోకి తీసుకొస్తూ ఒక పక్క సంక్షేమము, ఇంకో పక్క అభివృద్ధి 2 సమపాళల్లో తీసుకొస్తూ పేద ప్రజలకి అండగా ఉంటున్న ఈ ప్రభుత్వం అవి మాత్రమే కాకుండా ఇలాంటి పనులు, ఇలాంటి సంస్కరణలు ఎంతోమంది ఎక్కడెక్కడో అవస్థ పడుతున్న రైతులకైతేనేమి ఎవరికైతేనేమి మీకు అందరికీ తెలుసు. అసలు ల్యాండ్ యాక్ట్ రద్దు చేయడం మన తొలి సంతకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు ఎలక్షన్ ముందు చెప్పారు. రాగానే ల్యాండ్ యాక్ట్ రద్దు చేశారు. ప్రతి ఒక్క రైతుకి పట్టాదారు పాస్ పుస్తకాలు రాజముద్రతో ఇవ్వడం జరిగింది. అలాగా అందరూ పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకుంటుంటే ఎన్నో గ్రామాల్లో ఇలాంటి రైతులు ఎంతో మంది సంక్షేమ పథకాలు అందక పేద రైతులు ఎంతో మంది బాధపడుతుంటే ఈరోజు వాళ్ళకి ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు అందివ్వడం నిజంగా దీనికి మనకి సహకరించిన ప్రతి ఒక్క అధికారులకి, అలాగే మీ స్థానిక నాయకుడైన అశోక్ అన్నకి
మీరందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే పదే పదే నా దగ్గరికి ఈ సమస్య, ఒక నాయకుడు ఒక ఊర్లో ఉన్నప్పుడు ప్రజల సమస్యను తీసుకొచ్చి ఈ ఊర్లో ఈ సమస్య ఉందమ్మా, ఈ సమస్య ఎలా అన్నా చెయ్యాలి, అప్పుడే మా ఊరు గ్రామస్తులు సంతోషంగా ఉంటారు అని చెప్పి గ్రామస్తుల కోసం పనిచేసే ఇటువంటి నాయకులు ఉన్నంత వరకు కూడా గ్రామాలు అభివృద్ధిలోకి వెళ్తాయని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అన్న, మీరు ఇట్లాంటి సమస్య నా దగ్గరికి తీసుకొచ్చి నా చేత చేపించినందుకు నిజంగా మీకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇందుకు సహకరించిన ప్రతి అధికారికి కూడా, ఎంఆర్ఓ గారికి అయితేనేమి, కలెక్టర్ గారికి అయితేనేమి, అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో మనం సూపర్ 6 పథకాలు చెప్పాం, అవి సూపర్ హిట్ చేసుకున్నాం. పెన్షన్ చెప్పాం, ప్రతి బిడ్డకి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ఆ తల్లుల అకౌంట్లో తల్లికి వందనం పడిపోతుంది. అలాగే అన్నదాత సుఖీభావ చెప్పాం, ఆల్రెడీ 2 సార్లు అన్నదాత సుఖీభావ ఇప్పుడు ఇవ్వడం జరిగింది. పోయిన సంవత్సరం ఇచ్చాము, ఇప్పుడు మొన్న సగం ఇవ్వడం జరిగింది. ఈ గ్రామంలో ఉన్న ఇప్పుడు ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన రైతులందరూ కూడా అన్నదాత సుఖీభావకి అప్లై చేసుకోవాలని చెప్పి కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే స్త్రీ శక్తి పథకం కింద మహిళలు ఉచితంగా భవ నాయకులు నారా లోకేష్ బాబు గారు ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పల్లెలన్నీ పట్టణాలు చేస్తానని చెప్పి ఏ రకంగా అయితే చెప్పారో, పల్లి పండుగ పేరుతో ప్రతి పట్టణంలో రోడ్లు వేసుకోవడం జరిగింది. ఎక్కడ గుంతలు లేకుండా మనం పూడ్చుకోవడం జరిగింది. అదే కాకుండా కొత్త రోడ్లు వేసుకున్నాం. ఈరోజు మనం కోవూరు కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన దగ్గర డబ్బులు లేవు, మనం చాలా కష్టాల్లో ఉన్నాము అని మీకు అందరికీ తెలిసినా కూడా సుమారు అన్ని రంగాల్లో, ఇరిగేషన్లో అయితేనేమి, ఆర్ఎంబీలో అయితేనేమి, పంచాయతీరాజ్లో అయితేనేమి, ఇలాగ చెప్పుకుంటూ పోతే అన్ని రంగాల్లో సుమారు 760 కోట్లతో మనం అభివృద్ధి పనులు చేస్తున్నాం కోవూరు కాన్స్టిట్యున్సీలో మాత్రమే. రాబోయే రోజుల్లో ఇంకా కూడా జరిగింది 2 సంవత్సరాలే, జరగాల్సింది ఇంకా ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని అభివృద్ధి పనులు చేసుకుంటూ ప్రజలకి అండగా నిలుస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఇంకోటి కూడా చెప్తున్నానని, ఇప్పుడే మన సర్ ప్రోగ్రాం జరిగింది అన్న, గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే మానవతా దృక్పథంతో ఉన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈరోజు సుమారు 1000 మందికి అనారోగ్యంతో ఒకవైపు బాధపడుతుంటే ఆర్థికంగా అండగా నిలిచిన కుటుంబ పెద్ద ఆయన. కాబట్టి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వము ఈ మాదిర ఒక కాన్స్టిట్యున్సీలో ఇట్లా చూసుకుంటూ పోతే ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇచ్చినాం మనము రాష్ట్రం మొత్తం. కానీ మనం సుమారు 10 కోట్ల పైన 1000 మందికి అండగా నిలిచిన ప్రభుత్వం, అండగా నిలిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే ఇంతకు ముందే చెప్పారు అన్న, ఎలక్షన్ ముందు మీరు 2 మాటలు చెప్పారమ్మా. ఒకటి, ఇనాం భూములు క్లియర్ చేస్తామన్నారు, అది అయిపోయింది. రెండోది షుగర్ ఫ్యాక్టరీ అని. షుగర్ ఫ్యాక్టరీ గురించి చాలా మంది నా దగ్గరికి ఎప్పుడు వస్తుంటారు. కాకపోతే నేను రోజు వాళ్ళకి నేను దాంట్లో జరుగుతుండే ఏం చేస్తున్నాము అని చెప్పి నేను చెప్పలేను కాబట్టి చెప్పట్లేదు. కానీ షుగర్ ఫ్యాక్టరీని ఒక్కరోజు కూడా నేను మర్చిపోవటం లేదు. అధికారుల దగ్గర కానీ, ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ, మినిస్టర్ దగ్గర కానీ, ప్రతి ఒక్కరి దగ్గర ఈ షుగర్ ఫ్యాక్టరీ గురించి నేను మాట్లాడుతూనే ఉన్నాను. ఏ రకంగా అయితే కేసులు విత్డ్రా చేయించాలో, ఏ రకంగా అయితే వాళ్ళకి ఎంప్లాయీస్ ఎవరైతే ఇబ్బంది పడినారో 2 రోజుల ముందు కూడా మేము మీటింగ్ పెట్టుకొని ఎండి గారితో, అలాగే దానికి సంబంధించిన నాయకులతోటి కూడా మాట్లాడడం జరిగింది. అతి త్వరలో దీన్ని మనం పరిష్కారం చేస్తామని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటాను. ఇవన్నీ ఒక ఎత్తైతే మన కోవూరు కాన్స్టిట్యున్సీకి అదృష్టం. కిసాన్ సెజ్లో ఈరోజు 30 ఒక్కరు కూడా ఎంతో అభిమానంగా ఉంటారు. నేను మీ దగ్గర నుంచి ఆశించేది ఆ అభిమానం ఒక్కటే. కాబట్టి మీకు కావాల్సిన పనులు చేస్తాను. మీ అభిమానమే నాకు నన్ను ఒక బిడ్డలాగా ఆదరించింది కోవూరు కాన్స్టిట్యున్సీ. కాబట్టి తప్పకుండా కోవూరులోనే ఉండడానికి ప్రయత్నం చేస్తానన్న. ఈ కోరిక మేరకు ధన్యవాదాలు అందరికీ. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకులకి, మండల పార్టీ అధ్యక్షులకి, కన్వీనర్లకి, కో కన్వీనర్లకి, అలాగే పోతిరెడ్డిపాళెం గ్రామ ప్రజలకి, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి ఒక మంచి కార్యక్రమంలో మనం ఈరోజు ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో పెండింగ్ ఉన్న పుస్తకాలు కూడా ఇంకా కొన్ని 140 పుస్తకాలు పెండింగ్ ఉన్నాయన్నారు. అవి కూడా మీకు వచ్చే ఏర్పాటు చేస్తాం తొందరలో అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను.
no matter the heat outside. Stay cool inside with energy efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.